నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను విరాళంగా ఇచ్చిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ అభినందించిన సీఎం చంద్రబాబు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. జగన్ ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హతకు గురవుతారని వ్యాఖ్య. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమన్న వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. మున్సిపల్ ఉప ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైంది. వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజం. ప్రముఖ సినీ నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూ సూద్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆశయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. It's a very special day because today we gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, you know, because the roads are small, sometimes they don't have that medical facility. And a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra. And I hope they will save a lot of life. That will save a lot of good. And Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, you know, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical you know, facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. You know, I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra. And of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, you know, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I've got from them, I will always be there for every Telugu person, people from Andhra. You know, I'm just a phone call away. Need anything, I'm always there for you. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తన గలం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ స్పష్టం చేశారు. డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాను పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. మామూలుగా కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీడియాకి కనపడుతున్నారు. ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి, శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి అమ్మ చందమామ కావాలి ఎలా ఉంటుందో, అప్పుడు చందమామ కావాలి అంటే చిన్నపిల్లవాడైతే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అద్దం అంటాడు. ఆయన చందమామ కాదు, ఆడు అక్కడే ఉన్నాడు, నువ్వు తెచ్చింది అద్దం అని చెప్పి పసిగట్టాడు. ఆయన ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మాకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. కొన్ని చోట్ల బుక్లో లేకపోతే
వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ సర్క్యులర్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్, చట్టంలో ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని, 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఇచ్చారని తెలియజేశారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని, ఇది ప్రజల ఆకాంక్షలకు ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్దమని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. Project, sir. Honorable President, in para 19 of our address, and I quote, an additional of 12,000 crores has been sanctioned to expedite the completion of the Polavaram irrigation project, sir. Sir, Polavaram project has been declared a national project, and it is the responsibility of the central government to complete the project. The then TDP government insisted to taking up its construction for the reasons best known to all during 2014 to 19, sir. Project has missed many deadlines into which I do not wish to go. I do wish to go into details and intention of the Union Cabinet decision of 28th August 2024, sir. Sir, the Godavari Tribunal had given permission to construct Polavaram project 45.72 meters, sir. That is 150 feet height with a maximum water storage capacity of 194.6 TMC, sir. The Union Government on 28th August 2024 has taken a decision to reduce the project height from 45.72 meters to 41.15 meters. That means 135 feet, sir, with storage capacity of 115.44 TMC of water, which is a contrary to the original plan, contrary to aspirations of the people, and demeaning permission given by the Godavari Tribunal, sir. The Union Cabinet decision has been conveyed to Government of AP on 6th September 2024 by the Ministry of Jal Shakti, sir. The decision may be acceptable to the present dispensation in AP, which made hues and cry on this very issue earlier and now become silent, sir. But this is not acceptable to the people of Andhra Pradesh. This is not acceptable to the YSR Congress party, since the decision defeats the very objective of the Polavaram project, sir. This decision is Chandraganam for Andhra Pradesh, sir. Chandraganam for Andhra Pradesh, sir. When Sri Y. Jagannamohan Reddy Gari was CM, we sent proposal and pursued with the Government of India for approving second revised cost of estimates 55,000 crores, 656.87 crores. I demand, my party demands, and the people of AP demand to approve second revised cost estimates of 55,000 crores, 565.87 crores, sir. Secondly, the reasons behind opposing the Union government decision, sir, it will fail to achieve the objective of giving water to ICAT during non-flood season, sir. It proves to be great challenge to stabilize Godavari and Krishna Delta, sir. It defeats the objective to provide drinking water to Visakhapatnam, water for industrial use and drinking water under Suzila Sravanti to north coastal Andhra Pradesh, sir. It impairs the proposed 960 megawatt of hydro power, sir. It is difficult to supply water through Polavaram canals with 41.15 meters height, sir. Polavaram project is lifeline to Andhra Pradesh state, sir. Kindly make it possible. Hence, I demand and appeal to the Honorable Prime Minister and the August House to personally intervene and increase the project height to the original conceived height of 44.72 meters and approve the second revised cost estimates
henceforth, sir. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హిందూపూర్ మున్సిపాలిటీలో వైసీపీకి 30 మంది సభ్యులు బలమున్నా 6 మాత్రమే ఉన్న టీడీపీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం చూస్తే ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో పతనమయ్యాయో అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి నాయకులు వైసీపీ సభ్యుల ఆస్తులను ధ్వంసం చేసి బెదిరింపులకు దిగడం, కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం ద్వారా అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి ఈరోజు బలవంతంగా ఎన్నికని జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 38 కౌన్సిలర్లు ఉంటే 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు బలవంతంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ టీడీపీ అని చెప్పేసి నియమించడం అంటే ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిపోయిందంటే ఎందుకంటే సాక్ష్యం ఇంకోటి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ సందర్భంగా బాగా ఇష్టంగా అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు సినిమాలోని డాకు మహారాజువా లేక నిజ జీవితంలో నువ్వు న్యాయబద్ధంగా వ్యవహరించవా, ఒక అరాచకవాదం అనేది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకొని ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికటువంటి కార్పొరేటర్లని అదేవిధంగా కౌన్సిలర్లని ఈరోజు భయపెట్టి అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసి లేదంటే దాడులు చేసి ఈరోజు బలవంతంగా టీడీపీకి అనుకూలంగా ఎన్నిక చేర్చుకోవటం అంటే ఇది ఒక దారుణమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పారు మేము రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పిన దాన్ని తూసా తప్పక సూపర్ 6 అమలు చేయట్లేదు ఫెయిల్ అయ్యారేమో, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి 100% ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలో కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ అక్రమాలకి అవినీతికి దాడులకు పాల్పడినటువంటి సంఘటన ఎన్నికల సాక్ష్యం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక బీసీ మహిళ తిరుపతి మేయర్ అయినటువంటి మహిళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నీకు నిజంగా ఎన్నికల మీద చిత్తశుద్ధి పని అయితే నువ్వు ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరపడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, నీకు తెలుసు. నువ్వు ఆది నుంచి కూడా ఎక్కడ కూడా సక్రమంగా నువ్వు నిజాయితీగా ఎలక్షన్ చేయలేదు. ప్రతి సందర్భంలో కూడా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదో పార్టీ మద్దతు తీసుకుని నువ్వు అధికారంలోకి వచ్చావు తప్ప ఏ రోజు కూడా నువ్వు సొంతంగా గెలిచినటువంటి దాఖలా లేవు. కనుకనే ఈ రోజు జరుగుతున్న ఎన్నికలే దానికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నువ్వు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటావు, మరి నీ శత్రుది ఏమైపోయింది అంటే ఈరోజు నీ యొక్క ఏదైతే కుట్రలు కుయుక్తులు నీ జీవితంలో వచ్చినటువంటి పరిపాటికి వచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి ఇంతకంటే సాక్ష్యం లేదని చెప్పి సాక్ష్యం ఇంకేం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 8 ఏళ్లలోనే మీ కూటమి గట్టెక్కలేని పరిస్థితి క్రమంలో ఈ రోజు అయితే సూపర్ 6 చేయలేకపోయి ప్రజలకైతే హామీలు ఇచ్చావో హామీలు ఇచ్చేటువంటి దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నువ్వు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకుని ఈరోజు స్థానిక సంస్థలైనటువంటి అయితే నగరపాలక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ సంస్థలు కావచ్చు, వీటిలో నీకు బలం లేకపోయినా కూడా నువ్వు బలం పుంజుకునేటట్టుగా ఏదో ఏదో ఆపుని బలుపులాగా చూసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినట్టు వాళ్ళని లాక్కోవటం నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నావా లేదంటే ఒక అరాచకత్వానికి తావిస్తున్నావు ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇప్పటికైనా ఆలోచించి వయసు మళ్ళింది, పెద్దలకు వచ్చింది, 4 సార్లు ముఖ్యమంత్రి ఇప్పుడే నిజాయితీగా ఉన్నాయని చెప్పి సందర్భంగా దేవుడు ప్రార్థిస్తా ఉన్నాం. ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లను వివిధ కమిటీలకు సంబంధించిన అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. క్రీడాకారులకు కల్పించనున్న సౌకర్యాలు, వసతులు, ప్రయాణ సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, ఆహారం, ప్రారంభోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన వేదికలు, మైదానంలోకి పారిశుధ్యం వంటి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.